ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. ఈ ఎపిసోడ్లోనండి ఈరోజు నుంచే మనకు శ్రావణ మాసం ప్రారంభం అవుతున్నది కాబట్టి శ్రావణ మాసం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి కొంత వివరణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా అసలు ఈ శ్రావణ మాసం అనే పేరు ఏంటంటే తెలుగులో నెలలో ఒక విచిత్రం ఉందండి. అది పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రం ఉంటే ఈ 12 నెలల్లో ఆ పేర్లు వచ్చినాయండి మనకి తెలుగులో జాగ్రత్తగా మనం పరిశీలిస్తే. ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు మీరు చూసినట్లయితే శ్రవణ నక్షత్రం ఉంటుందండి చంద్రుడితో పాటు. మనకు క్యాలెండర్లో కనిపిస్తుంది. శ్రవణ నక్షత్రయుక్తమైన పౌర్ణమాసి కాబట్టి దీనికి శ్రావణ మాసం. అట్లాగే చైత్రమాసం అన్ని నెలలు అంతేనండి. చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రం, వైశాఖ మాసం అంటే విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ అంటే జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉన్నట్లయితే ఆ మాసానికి ఆ పేరు. ఇదంతా ఒక ఇదేంటంటే సైంటిఫిక్గానండి. జ్యోతిష్యం కూడా ఇదంతా కూడా వాళ్ళు మరి అయితే గ్రహణాలు ఎలా కనిపెడతారు వాళ్ళు, ఇవన్నీ కూడా లెక్కలేసే కదా చెప్పేది. ఇది కూడా క్యాలిక్యులేటెడే. మరి అటువంటి ఈ శ్రావణ మాసంలో అసలు వినటానికి కూడా చాలా బాగుంటుందండి పేరు శ్రవణం. శ్రవణం అంటే ఏంటి, వినటం కూడా. ఇక్కడ చక్కగా మంచి పేరంటానికి వెళుతుంటారు, అమ్మవారి గురించి పాటలు పాడుతుంటారు. ఆడవాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు కూడా మంగళవారం శుక్రవారం కూడా పేరంటాలకి వెళ్ళటం, పట్టు చీరలు కట్టుకొని వెళ్ళటం, నగలు పెట్టుకోవటం. నిజంగా సంవత్సరం మొత్తం మీద ఏదో మీ ఇద్దరు పండుగల్లో ఆ పండుగ ఒక రోజు కట్టుకుంటారు అంతే, ఏదైనా కొత్త బట్టలు. నెల రోజులు కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పండగ ముఖ్యంగా స్త్రీలకు ఏమిటి అంటే ఈ శ్రావణ మాసం అండి. ఓ పక్కన వర్షాలు పడుతుంటే ఆ పట్టు చీర తడుస్తుందేమో అని బాధ. ఎన్ని బాధలండి బాబు వాళ్ళకి, ఆడవాళ్ళకి ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటారండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఈ ఈ వరుసగా కొంచెం ఈ పేర్లలో పండగల్లో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి వచ్చేది ఏంటంటేనండి మంగళవారాలండి. మనకు ఎన్ని మంగళవారాలు అయితే వస్తాయో ఆ మంగళవారాలు ఏం చేయాలంటే శ్రావణ మంగళవారం మనం నోచుకుంటారండి. ఇదేంటంటే ముఖ్యంగా మనకి ఈ పెళ్ళైనటువంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ దంపతులు వీళ్ళు ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈ నోస్తుంటారండి. అయితే ఏంటంటే కొంతమందికి ఇది అలవాటు లేకపోవచ్చు అండి. ఇక్కడ ఏమవుతుందంటేనండి కొంతమందికి అంటే వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు అది మానేయాలండి. ఏంటంటే ఇది సంప్రదాయం, అది మనకు కొన్ని కుటుంబాల్లో ఉండదండి. ఇది లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వరలక్ష్మి వ్రతం ఒక్కటే చేస్తాను, అమ్మవారి దండం పెట్టుకుంటారు. కాకపోతే పేరెంటాలకి ఎడుతుంటారు సంతోషంగా వీళ్ళు మామూలుగా వాళ్ళతో పాటు. ఇక ఈ మంగళగౌరి ఈ వ్రతానికి వచ్చేసేటప్పటికి దీనికి ఏమైందంటే మంగళవారం నాడు చేస్తారండి. 5 సంవత్సరాలు చేయాలి దీన్ని. ఈ 5 సంవత్సరాలు కూడా దక్షిణతో ముత్తైదువులకు తాంబూలం, వాయనలు, శనగలు, తమలపాకులు, ఇవన్నీ పెట్టి చక్కగా ఇచ్చి ఈ వ్రతాన్ని ఆచరిస్తారండి. శనగలు ఎందుకంటే గురుడికి ప్రధానం అండి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా, వాళ్ళకి సంతానం కలగాలని ఆ గురుడు అనుగ్రహం ప్రాప్తి కోసం అని చెప్పి ఈ శనగలు మనం ఇవ్వటం మనకు అలవాటే. ఇదేంటి మన పెద్దల సాంప్రదాయంగా మనకు పెట్టడం జరిగిందండి. అదేగాక లక్ష్మీదేవి కూడా సంతోషాన్ని కలిగించేటువంటిది. ఇక మరి మంగళగౌరి వ్రతం కొంతమందికి లేని వాళ్ళు ఏం చేయాలంటే అన్ని శుక్రవారాలు వస్తాయి కానీ సామాన్యంగా ఏంటంటే పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటారు. ఆ రోజు కొంతమంది అయితే అమ్మవారి కలశం పెట్టి చక్కగా దానికి అమ్మవారిలాగా ముక్కు చెవులు అన్నీ పెట్టి చక్కగా అందంగా తయారు చేస్తారండి. కొన్ని ఇళ్లలో చూస్తే అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా మనకు భ్రాంతి కలుగుతుందండి. ఆ విధంగా చేస్తారండి అమ్మవారికి. అటువంటి పూజ చేసేటువంటి పరిస్థితి ఇవాళ మన ఆంధ్ర ప్రాంతంలో 2 ఉభయ జిల్లాల్లో కూడా అది మనకి కనిపిస్తూ ఉంటుందండి. అలా వరలక్ష్మి కుదరని వాళ్ళు ఏదో ఇటు కానీ అటు కానీ వేరే శుక్రవారాల్లో ఆ అమ్మవారికి ఆరాధన చేసుకుంటారండి. ఇంక తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటేనండి దీంట్లో మళ్ళీ శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి అని కొంతమంది ఇది మానసాదేవి ఆరాధన చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ మానసాదేవి అంటే నాగమాత ఆవిడ.
ఆవిడ పూజ చేయటం వల్ల ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో ఏంటంటే, ఈ పంచమి నాడు నాగపూజ చేస్తారండి వాళ్ళు. మనం నాగుల చవితి చేస్తాం గోదావరి జిల్లాలో. కానీ తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ నాగపంచమి నాడు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా నాగపూజ చేయటము, మానసాదేవికి పూజ చేయటం. ఉప్పలమ్మ అని ఉంటుంది, మానసాదేవి ఉప్పలమ్మ రెండు ఒకటేనండి. ఆ మానసాదేవికి వీళ్ళందరూ కూడా పూజ చేయటం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చేస్తుంటారండి. తర్వాత వచ్చేటికి ముఖ్యమైనది పౌర్ణమి ఒకటండి. ఈ పౌర్ణమి ఏంటంటేనండి, ఇది ముఖ్యంగా మనకి ఈ పౌర్ణానికి ముందు కొంతమంది పౌర్ణమి అంటారు, కొంతమంది చతుర్దశి అంటారండి. హయగ్రీవ జయంతి అని, హయగ్రీవుడు అండి, ఆయన కూడా ఈ మాసంలోనే జన్మించాడని హయగ్రీవ జయంతి కూడా, హయగ్రీవ ఉత్పత్తి చేస్తారండి శ్రావణ శుద్ధ చతుర్దశి. రాక్షసులతో ఆయన యుద్ధం చేసి ఇదంటే హయగ్రీవ అవతారంలో ఆ రాక్షసుడిని చంపాడండి విష్ణువు. హయగ్రీవు అంటే ఏంటనమాట, ఇప్పుడు గణపతికి ఎలా అయితే ఏనుగు తల ఉందో విష్ణువుకు గుర్రపు తల ఉంటుందండి హయగ్రీవ అవతారంలో. ఆయన వేద విద్యలకు, సంస్కృతానికి, అన్నిటికీ అసలు ఏంటి అన్ని విద్యలకు ఆయన ఆధారం అనే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని చెప్తుంటారు. అటువంటి హయగ్రీవుడు పుట్టినరోజు కూడా శ్రావణ మాసమే. ఇంకా పౌర్ణానికి వచ్చేటప్పటికి దంజాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి. బ్రాహ్మణులేమో ఈ ఉపనయనమైన వాళ్ళు దంజాలవి ఆ రోజున మార్చుకుంటారు. తర్వాత రాఖీ కట్టేయటం ఈ బాగా అలవాటు అండి వీళ్ళకి. సోదరిమణులు సోదరులకు కడుతుంటారు దారంతో. అక్కడ ఒక శ్లోకం కూడా ఒకసారి చెప్తా మీకు. ఆ కట్టేటప్పుడు ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వాం అభిభద్రామి రక్షమాచల అని చెప్పి దానవ ప్రభుడైన బలిని బంధించినటువంటి నీ యందు నిన్ను నేను బంధిస్తున్నాను అని అతని యొక్క భార్య ఆ రాఖీ కట్టిందిటండి బలి చక్రవర్తి యొక్క భార్య. అందువలన ఇక్కడ మనకు సోదరులు ఇదేంటి చెల్లెళ్ళు కడుతుంటారు. మనకి ఇక్కడ ఆనవాయితీగా మనకు వచ్చినటువంటి పండగ ఈ రాఖీ పండగ అండి. ఈ విధంగా మనకేంటంటే ఈ శ్రావణ మాసంలో ఇంకొక విశేషం కూడా ఉందండి. కొన్ని అయితేనండి ముఖ్యంగా ఏంటంటే అసలు కొంతమందికి ఇది ఈ శ్రావణ మాసం సంవత్సరాదిని కూడా కొన్ని చెబుతారండి. ఎప్పుడంటేటండి ఇది ప్రత్యేకంగా సూర్య సావర్ణి అనేటువంటి మన్వంతరంలో ఇక్కడి నుంచే సంవత్సరాది ప్రారంభమైందని మనకు పురాణాలు చెబుతున్నాయి. అంటే ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క చోట. ఇది మంది వైవస్సు మన్వంతరం మంది. కానీ ఇప్పుడు ఇది సూర్య సావర్ణి అనేటువంటి మన్వంతరంలో శ్రావణ పౌర్ణమి నుండే మనకి ఈ సృష్టి ప్రారంభమై సంవత్సరాదిగా దాడి చేసేవాళ్ళని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. ఆ విధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ శ్రావణ మాసం ఆడవాళ్ళకి ఎంతో అందుకే కదండి ఆషాఢ సేల్స్ అని. ఎందుకంటే శ్రావణ మాసంలో చీరల కోసం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇట్లా అనేక రకాలుగా ప్రచారాలు చేస్తున్నటువంటి శ్రావణ మాసాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని ఆ లక్ష్మీదేవి యొక్క కృపకు పాత్రలవుతారని కోరుతూ స్వస్తి.